కాశ్మీర్ వేర్పాటువాదులైనటువంటి లష్కర్ ఏ తోయిబాకి పాకిస్తాన్ ఆశ్రమిస్తుంది. ఈ లష్కర్ ఏ తోయిబా హమాస్తో బంధం పెట్టుకుంది అన్నటువంటి విషయం ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇటీవల కాలంలో మధ్యప్రాచ్యం, దక్షిణాసియా రాజకీయాల్లో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థకి భారత్లో విధ్వంసాలకు పాల్పడిన లష్కర్ ఏ తోయిబా అంటే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటే ఇజ్రాయెల్ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ దౌత్య వర్గాలు హమాస్ విషయంలో భారత్ని సంప్రదించినాయి. హమాస్ని అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని కోరి దీనికి వాళ్ళు ప్రధానంగా చూపుతున్న కారణం హమాస్, లష్కర్ ఏ తోయిబాల మధ్య సంబంధాలు ఉన్నాయని. లష్కర్ ఏ తోయిబా భారత్కి ప్రధాన శత్రువు. ఈ సంస్థ హమాస్కి సంబంధాలను నిరూపితమైతే భారత్ విదేశీ విధానాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి వస్తుంది. అదే సందర్భంలో ఉగ్రవాదం మీద పోరులో భారత్, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వాములు అవుతాయి. ఒకళ్ళ ఉగ్రవాదులు మరొకరు గుర్తించడం ద్వారా అంతర్జాతీయంగా ఆయా సంస్థల మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు హమాస్ని భారత ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే భారతదేశం కనుక ఇజ్రాయెల్కి దౌత్యపరమైన విజయం అవుతుంది. గ్లోబల్ సౌత్లో కీలక దేశమైన భారత్ నిర్ణయం ప్రపంచ దేశాల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ఇది ట్రాప్ అయినా కావచ్చు, లష్కర్ ఏ తోయిబాని ఇజ్రాయెల్ సహకారం చావు దెబ్బ కొట్టే మాస్టర్ స్ట్రోక్ కూడా కావచ్చు. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు లేపేసేస్తారు కదా.